Hello, my dear students. Welcome to my English classroom. 10th క్లాస్ ఇంగ్లీష్ సంబంధించి ఈ సంవత్సరం సిలబస్ మారింది కదా. ఇక్కడ మనకి 3 రకాల బుక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఫస్ట్ బుక్ ఫస్ట్ ఫ్లైట్. దిస్ ఈస్ ది టెక్స్ట్ బుక్ ఫర్ 10th క్లాస్ ఇంగ్లీష్. సెకండ్ వన్ వచ్చి ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్, సప్లిమెంటరీ రీడర్గా మనకు ఇవ్వబడింది. థర్డ్ వన్ వర్క్ బుక్ ఇచ్చారు మనకి. 9th క్లాస్లో ఉన్న వర్క్ బుక్ లాంటిదే ఇక్కడ కూడా మనకి వర్క్ బుక్ ఇవ్వడం జరిగింది. వర్క్ బుక్ పేరు వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్, 9th క్లాస్ లాగే. ఈ 3 బుక్స్ని మనం 10th క్లాస్కి సంబంధించి చదవాల్సి ఉంటుంది. అందులో భాగంగా మొదటి బుక్ని మనం ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఫ్లైట్. ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఫస్ట్ లెసన్గా జిఎల్ ఫ్యూయెంటెస్ రాసినటువంటి ఏ లెటర్ టు గాడ్ అనే లెసన్ని మనం ఫస్ట్ చదువుకోబోతున్నాం. ఆ తర్వాత ఫస్ట్ యూనిట్లోనే రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి ఒక పోయం డస్ట్ ఆఫ్ స్నో, తర్వాత ఫైర్ అండ్ ఐస్ అనే పోయంను కూడా మనం ఫస్ట్ యూనిట్గా మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఫస్ట్ యూనిట్లో 2 పోయమ్స్ ఉంటాయి, 1 ప్రోజ్ ఉంటుంది. ప్రోజ్ వచ్చి ఏ లెటర్ టు గాడ్ బై జిఎల్ ఫ్యూయెంటెస్. ఏ లెటర్ టు గాడ్ ఈజ్ ఎ స్టోరీ రిటన్ బై జిఎల్ ఫ్యూయెంటెస్. దిస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ ఎ ఫార్మర్స్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడి మీద బాగా నమ్మకం ఉన్న ఒక రైతు యొక్క కథ ఈ లెసన్. ఏ పూర్ ఫార్మర్ నేమ్డ్ లెంచో హూ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇన్ గాడ్. ఇక్కడ ఈ స్టోరీలో మనకు లెంచో అనే ఫార్మర్ క్యారెక్టర్ ఉంటుంది. ఇతను పూర్ ఫార్మర్, కానీ దేవుడు అంటే చాలా నమ్మకం ఇతనికి. లెంచో ఏ సింపుల్ అండ్ డెడికేటెడ్ ఫార్మర్ హోప్డ్ ఫర్ ఏ గుడ్ హార్వెస్ట్. ఇతను చాలా కష్టపడే స్వభావం కలిగినటువంటి రైతు. చాలా సాధారణమైన జీవనం గడుపుతూ ఉంటాడు. ఒక ఎద్దులాగా ఇతను పొలంలో పనిచేస్తాడు. అతను మంచి పంట పండుతుందని ఆశిస్తూ ఉంటాడు. అన్ఫార్చునేట్లీ ఏ హెయిల్ స్టార్మ్ డెస్ట్రాయిడ్ ఆల్ హిస్ క్రాప్స్. పంట చేతికొచ్చే సమయంలో ఒక వడగళ్ళ వాన వస్తుంది. ఆ వాన ఇతని పంటనంతా నాశనం చేస్తుంది. సీయింగ్ ది డ్యామేజ్ లెంచో ఫెల్ట్ వెరీ సాడ్. ఆ పంటకు జరిగిన నష్టం చూసి ఇతను చాలా బాధపడతాడు. బట్ హీ డిడెంట్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్. కానీ ఇతనికి దేవుడు అంటే చాలా నమ్మకం కదా. ఆ నమ్మకాన్ని మాత్రం ఇతను కోల్పోలేదు. చేతికి వచ్చిన పంటను కోల్పోయాడు, కానీ దేవుడిపై ఉన్న నమ్మకాన్ని మాత్రం, దేవుడు సహాయం చేస్తాడు అనే నమ్మకాన్ని మాత్రం లెంచో ఏనాడు కోల్పోలేదు. అటువంటి క్యారెక్టర్ ఉండే ఒక స్టోరీని మనం ఈరోజు చదువుకోబోతున్నాం. ఈ లెసన్ స్టార్ట్ చేసే ముందు మనం ఈ లెసన్ గురించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దే సే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. నమ్మకం అనేది పర్వతాలనైనా కదిలిస్తుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. బట్ వాట్ షుడ్ వి పుట్ అవర్ ఫెయిత్ ఇన్. కానీ ఆ నమ్మకం అనేది మనం ఎవరి మీద పెట్టుకోవాలి? దిస్ ఈస్ ది క్వశ్చన్ ది స్టోరీ డెలికేట్లీ పోజెస్. ఆ విషయాన్ని ఈ స్టోరీ డిస్కస్ చేస్తుంది. మనం నమ్మాలి, కానీ ఎవరిపైన ఆ నమ్మకం ఉంచాలి? నమ్మకం ఉంటే మనం కొండలనైనా కదిలించవచ్చు అని చెప్పుకున్నాం. కానీ నమ్మకాన్ని ఎవరిపైన ఉంచాలి అనేది ఈ లెసన్ డిస్కస్ చేస్తుంది. లెంచో ఈజ్ ఎ ఫార్మర్ హూ రైట్స్ ఎ లెటర్ టు గాడ్ వెన్ హిస్ క్రాప్స్ ఆర్ రూయిన్డ్ ఆస్కింగ్ ఫర్ 100 pesos. ఇతని పంటంతా నాశనం అయిపోయింది. మరలా పంట వేసుకోవడానికి
తన ఫ్యామిలీ రన్ చేయడానికి ఇతనికి 100 pesos అవసరమైంది. డస్ లెంచోస్ లెటర్ రీచ్ గాడ్? కానీ ఇక్కడ లెంచో ఒక లెటర్ రాస్తాడు హెల్ప్ చేయమని గాడ్కి ఆ లెటర్ చేరిందా? డస్ గాడ్ సెండ్ హిమ్ ది మనీ? గాడ్ అతనికి నిజంగానే డబ్బు పంపించాడా? థింక్ వాట్ యువర్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ వుడ్ బీ. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏమేమి ఉంటాయి? మనం ఒక లెటర్ రాస్తే ఆ లెటరు గాడ్ని చేరుతుందా? గాడ్ నుంచి మనకి రిటర్న్ లెటర్ వస్తుందా? మనీ వస్తుందా? లెంచో యొక్క ఆలోచన కరెక్ట్ అయిందేనా? ఆ దేవుడి రూపంలో మనకి ఎవరు సహాయం చేస్తారు అనేవి మన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో మనం ఆలోచించి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ గెస్ హౌ దిస్ స్టోరీ కంటిన్యూస్. ఆ తర్వాత ఈ స్టోరీ ఎలా కంటిన్యూ అవుతుంది మీరు ఒక గెస్ చేయండి. ఆ తర్వాత మనం లెసన్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తర్వాత లెసన్లో రైటర్ ఏం చెప్పాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ మూవ్ ఇన్ టు ది లెసన్. ది హౌస్, ది ఓన్లీ వన్ ఇన్ ది ఎంటైర్ వ్యాలీ, sat on the crest of a low hill. ఆ వ్యాలీ అంతా కలిసి ఒకే ఒక హౌస్ ఉంది. ది ఓన్లీ వన్ ఇన్ ది ఎంటైర్ వ్యాలీ sat on the crest of a low hill. ఆ వ్యాలీలో ఒక చిన్న కొండ, ఒక లో హిల్ ఉంది. దాని పై భాగంలో ఇళ్ళు నిర్మించుకున్నారు. ఫ్రమ్ దిస్ హైట్ వన్ కుడ్ సీ ది రివర్ అండ్ ది ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ dotted with the flowers that always promised a good harvest. అది లో హిల్ పైన ఉంది కదా, ఆ హైట్ నుంచి వాళ్ళు ఆ దగ్గరలో ఉండే రివర్ని, బాగా పండినటువంటి ఆ రైప్ కార్న్ ఎలా ఉంది, డాటెడ్ విత్ ది ఫ్లవర్స్, పంటకు ముందు పువ్వులు పూస్తాయి కదా, ఆ విధంగా తోట అంతా, ఆ పొలమంతా విరిసినటువంటి ఆ పువ్వులతో పంట రావడానికి సిద్ధంగా ఉందన్నమాట. ప్రామిస్డ్ ఏ గుడ్ హార్వెస్ట్. ది ఓన్లీ థింగ్ ది ఎర్త్ నీడెడ్ వాజ్ ఎ డౌన్పోర్ ఆర్ ఎట్లీస్ట్ ఏ షార్. ఆ పంట బాగా పండడానికి అవసరమైంది ఓన్లీ థింగ్, ది వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటి? డౌన్పోర్ ఆర్ ఎట్లీస్ట్ ఏ షార్. డౌన్పోర్ అంటే భారీ వర్షం, భారీ వర్షం రాకపోయినా ఎట్లీస్ట్ ఏ షార్ అంటే ఒక చిన్న జల్లు, ఒక చిన్న జల్లు అయినా సరిపోతుంది ఆ పంట బాగా పండేదానికి. త్రూఅవుట్ ది మార్నింగ్ లెంచో, హూ న్యూ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ, హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ది స్కై టువర్డ్స్ ది నార్త్ ఈస్ట్. వర్షం రావాలంటే ఈశాన్యం వైపు నుంచి మేఘాలు రావాలి. ఆ పొలం ఎప్పుడు బాగా పండుతుందో ఆ పొలం గురించి లెంచోకి బాగా తెలుసు కాబట్టి, ఇంటిమేట్లీ అంటే క్లోజ్లీ, అంటే ఆ పొలం గురించి ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఆకాశం కేసి, ఈశాన్య దిక్కుకేసి మేఘాలు వస్తాయా, వర్షాలు రాకపోతాయా అని లెంచో ఎదురు చూస్తూ ఉన్నాడు. నవ్ వి ఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమన్. ఈ లెంచో చూసి వాళ్ళ ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెనే ఇక్కడ ఉమన్ అని సంబోధించారు. వాళ్ళ ఆవిడతో ఇలా చెప్తూ ఉన్నాడు, వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ అంటే అతనికి ఆకాశంలో ఆ క్లౌడ్స్ కనపడ్డాయేమో, తన భార్యతో చెప్తున్నాడు. వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్, మనకి వర్షం వచ్చేటట్టే ఉంది. ది ఉమన్ హూ వాస్ ప్రిపేరింగ్ సప్పర్ రిప్లైడ్, ఎస్ గాడ్ విల్లింగ్. ఈయన చెప్పే టైంలో ఆ ఉమన్ ఏం చేస్తోంది? ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ ది ఫ్యామిలీ కోసం ఆమె వంట చేస్తూ ఉంది. ఈయన అడిగిన దానికి, ఈయన చెప్పిన దానికి ఆమె సమాధానం కూడా ఇచ్చింది. దేవుడి దయ వల్ల, గాడ్ విల్లింగ్, దేవుడి దయ వల్ల వర్షం వస్తే బాగుండు అని. ది ఓల్డర్ బాయ్స్ వర్ వాకింగ్ ఇన్ ది ఫీల్డ్
while the smaller ones were playing near the house. వాళ్ళకి కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళలో పెద్దవాళ్ళు పొలంలో పనిచేస్తూ ఉన్నారు. while the smaller ones were playing near the house. చిన్నపిల్లలు ఇంటి దగ్గరే ఆడుకుంటూ ఉన్నారు. until the woman called to them all. ఈయన లెంచో భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. పెద్ద పిల్లలు పొలంలో పనిచేసుకుంటున్నారు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. వీళ్ళందరినీ ఈ ఉమన్ పిలిచింది. ఎందుకు పిలిచింది? కమ్ ఫర్ డిన్నర్, భోజనానికి పిలిచింది. ఇట్ వాస్ డ్యూరింగ్ ది మీల్ దట్ జస్ట్ యాజ్ లెంచో హ్యాడ్ ప్రిడిక్టెడ్, బిగ్ డ్రాప్స్ ఆఫ్ రైన్ బిగేన్ టు ఫాల్. లెంచో ఎక్స్పెక్ట్ చేశాడు కదా వర్షం వస్తుందని. వాళ్ళు భోంచేసేటప్పుడే ఈయన ఊహించినట్టుగానే బిగ్ డ్రాప్స్ ఆఫ్ రైన్ బిగేన్ టు ఫాల్, పెద్ద పెద్ద చినుకులతో వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇన్ ది నార్త్ ఈస్ట్ హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ కుడ్ బి సీన్ అప్రోచింగ్. ఈశాన్యం వైపు నుంచి పెద్ద పెద్ద మేఘాలు వీళ్ళ పొలం వైపుకి ఇళ్ళ వైపుకే వస్తూ కనిపించాయి. ది ఎయిర్ వాస్ ఫ్రెష్ అండ్ స్వీట్. వర్షం వచ్చే ముందు మనకి వాతావరణం కానీ, మనకి ఆ వాతావరణంలో నుంచి మనకు వచ్చే గాలి కానీ ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నారు. ది ఎయిర్ వాస్ ఫ్రెష్ అండ్ స్వీట్. మట్టి వాసనతో ఒక విధమైనటువంటి వాసన వస్తుంది కదా వర్షం వచ్చే ముందు, అదనమాట. ది ఎయిర్ వాస్ ఫ్రెష్ అండ్ స్వీట్. ది మ్యాన్ వెంట్ అవుట్ ఫార్ నో అదర్ రీజన్ దాన్ టు హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ది రైన్ ఆన్ హిస్ బాడీ. ఇక్కడ ది మ్యాన్ అంటే లెంచో, వెంట్ అవుట్ అంటే బయటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఫార్ నో అదర్ రీజన్ దాన్ టు హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ది రైన్ ఆన్ హిస్ బాడీ. అతను ఎంతగానో కోరుకుంటున్నాడు వర్షం రావాలని. ఆ వర్షపు చినుకులు తన శరీరం మీద పడితే కలిగే ఫీల్ చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్ కోసం లెంచో వెంట్ అవుట్ టు హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ది రైన్ ఆన్ హిస్ బాడీ. హీ వెంట్ అవుట్, బయటికి వెళ్ళాడు. అండ్ వెన్ హీ రిటర్న్, బయటికి వెళ్ళాడు, కొద్దిసేపు బయట ఉన్నాడు. వెన్ హీ రిటర్న్ హీ ఎక్స్క్లైమ్డ్, దీస్ ఆర్ ఇన్ ట్రైన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది స్కై. దే ఆర్ న్యూ కాయిన్స్. ది బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cent pieces అండ్ ది లిటిల్ వన్స్ ఆర్ 5s. ఆయన నిరాశగా బయట నుంచి లోపలికి వచ్చి ఏం చెప్పాడు తన భార్యతో పిల్లలతో? దీస్ ఆర్ ఇన్ ట్రైన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది స్కై. బయట కురిసేవి రైన్ డ్రాప్స్ కాదు, వాన చినుకులు కాదు, ఆకాశం నుంచి కురిసే వాన చినుకులు కాదు. దే ఆర్ న్యూ కాయిన్స్. ఇక్కడ మనం మామూలుగా వడగళ్ళ వాన అంటామే, ఆ వడగళ్ళు చిన్నవిగా ఉంటే ఇక్కడ 5 cent pieces అని చెప్తున్నాడు. కొంచెం పెద్దవిగా ఉంటే 10 cent pieces అని చెప్తున్నాడు. అంటే వడగళ్ళని కాయిన్స్తో పోలుస్తున్నాడు. ది బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cent pieces అండ్ ది లిటిల్ వన్స్ ఆర్ 5s. వడగళ్ళు పడుతున్నాయి కానీ వాన రావటం లేదు అని చెప్పాడు ఆయన. వాన వస్తే పంట బాగా పండుతుంది, అదే వడగళ్ళు వస్తే ఆ వడగళ్ళ ధాటికి పంట నాశనం అయిపోతుంది. పంట నాశనం అయిపోతుంది అన్న బాధతో లెంచో ఆనందంగా బయటికి వెళ్ళిన వాడు నిరాశగా లోపలికి వచ్చాడు. విత్ ఎ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్ హీ రిగార్డెడ్ ది ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ విత్ ఇట్స్ ఫ్లవర్స్ డ్రేప్డ్ ఇన్ ఎ curtain of rain. But suddenly a strong wind began to blow, and along with the rain, very large hailstones began to fall. These truly did resemble new silver coins. The boys, exposing themselves to the rain, ran out to collect the frozen pearls. With a satisfied expression, he regarded the field of ripe corn with its flowers draped in a curtain of rain. ఈయన మొదట ఏమనుకున్నాడు? ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్, ఫ్లవర్స్ బాగున్నాయి,
పంట అంతా బాగా పండే విధంగా ఉంది, ఒక జల్లు పడితే చాలు అనుకున్నాడు. హ్యాపీగా ఉన్నాడు, సాటిస్ఫైడ్గా ఉన్నాడు. కానీ ఉన్నట్టుండి బట్ సడన్లీ ఎ స్ట్రాంగ్ విండ్ బిగేన్ టు బ్లో అండ్ అలాంగ్ విత్ ది రైన్ వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ బిగేన్ టు ఫాల్. ఉన్నట్టుండి స్ట్రాంగ్ విండ్ బిగేన్ టు ఫ్లో, ఒక బలమైన గాళ్ళు వీయడం స్టార్ట్ చేశాయి. అలాంగ్ విత్ ది రైన్ అంటే రైన్తో పాటుగా వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ బిగేన్ టు ఫాల్. వెరీ లార్జ్ పెద్ద పెద్ద హెయిల్ స్టోన్స్ అంటే వడగళ్ళు పడడం స్టార్ట్ చేశాయి. వర్షంతో పాటు ఏమొచ్చింది? స్ట్రాంగ్ విండ్ వచ్చింది. వాటితో పాటు హెయిల్ స్టోన్స్ కూడా వచ్చాయి. ఈ హెయిల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి? దిస్ ట్రూలీ డిడ్ రిజెంబుల్ న్యూ సిల్వర్ కాయిన్స్. ఈ హెయిల్ స్టోన్స్ న్యూ సిల్వర్ కాయిన్స్ని పోలి ఉన్నాయి. ది బాయ్స్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ టు ది రైన్. ఈ బాయ్స్ ఏం చేశారు? వాళ్ళకి తెలియదు కదా పంట నాశనం అయిపోతుంది, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. వర్షం వస్తుంది, ఈ వర్షంలో తడిచేదానికి వెళ్ళి ran out to collect the frozen pearls. ఈ పెద్ద పెద్ద ఐస్ గడ్డలాగా ఉంటాయి కదా ఈ హెయిల్ స్టోన్స్, వాటిని వాళ్ళు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇట్స్ రియలీ గెటింగ్ బ్యాడ్ నౌ ఎక్స్క్లైమ్డ్ ది మ్యాన్. ఇక్కడ మ్యాన్ అంటే ఎవరు? లెంచో. ఏం చెప్తున్నాడు ఆయన? ఇట్స్ రియలీ గెటింగ్ బ్యాడ్ నౌ, ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ. అంటే వడగళ్ళ వాన పడుతూ ఉంది కదా పంట మీద, ఆ పంట అంతా నాశనం అయిపోతుంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్స్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ అని చెప్తున్నాడు. ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ అంటే ఈ వడగళ్ళ వాన త్వరగా పోతుంది అని ఆయన ఆశపడుతున్నాడు. ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్లీ, అది త్వరగా ఆ వాన ఆగిపోయిందే? ఆగిపోలేదు. ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్లీ. ఫర్ ఎన్ అవర్ ది హెయిల్ రైన్ ఆన్ ది హౌస్, ది గార్డెన్, ది హిల్ సైడ్, ది కార్న్ ఫీల్డ్, ఆన్ ది హోల్ వ్యాలీ. ఫర్ ఎన్ అవర్, ఒక గంట పాటు ఆ వడగళ్ళ వాన ఆ ప్రాంతమంతా పడింది. ది ఫీల్డ్ వాజ్ వైట్ యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్. ఆ పొలమంతా తెల్లగా మారిపోయింది. ఆ పొలంపై ఉప్పు వేస్తే ఎలా ఉంటుందో అలా ఈ వడగళ్ళతో పొలమంతా తెల్లగా కనపడుతోంది. నాట్ ఏ లీఫ్ రిమైన్డ్ ఆన్ ది ట్రీస్. చెట్ల మీద ఒక్క ఆకు కూడా లేదు. ది కార్న్ వాస్ టోటలీ డెస్ట్రాయిడ్. ఆ కార్న్ పంట అంతా టోటల్గా డెస్ట్రాయ్ అయిపోయింది. ది ఫ్లవర్స్ వర్ గాన్ ఫ్రమ్ ది ప్లాంట్స్. ఆ కార్న్ ట్రీస్కి వచ్చుండే ఆ పువ్వులన్నీ కూడా రాలిపోయాయి. లెంచో సోల్ వాస్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. లెంచో యొక్క మనసంతా బాధతో నిండిపోయింది. వెన్ ది స్టార్మ్ హ్యాడ్ పాస్డ్, he stood in the middle of the field and said to his sons, a plague of locusts would have left more than this. మనం పొలాల మీద అప్పుడప్పుడు మిడతల దండొచ్చి పడుతుంది, పంటనంతా తినేస్తుంది అని చెప్పుకుంటాం కదా, అలాగే మిడతల దండు వచ్చినా కానీ కొంత పంట మిగిలేదేమో, కానీ ఈ వడగళ్ళ వానికి పంటంతా సర్వనాశనం అయిపోయింది అని ఆయన తన కొడుకులతో చెప్పి బాధపడుతూ ఉన్నాడు. ది హెయిల్ హ్యాస్ లెఫ్ట్ నథింగ్, దిస్ ఇయర్ వి విల్ హ్యావ్ నో కార్న్. ఇది ఈ వడగళ్ళ వాన మనకేమీ మిగల్చలేదు, కాబట్టి ఈ సంవత్సరం మనకి ఎటువంటి పంట చేతికి రాదు అని చెప్పాడు. దట్ నైట్ వాజ్ ఎ సారోఫుల్ వన్. ఆ రాత్రి వాళ్ళకి ఒక బాధనే మిగిల్చింది. ఆల్ అవర్ వర్క్ ఫార్ నథింగ్. ఎంతో కష్టపడ్డారు కదా పంట నాట్లు వేసినప్పటి నుంచి, అప్పటి నుంచి వాళ్ళు చేసినటువంటి శ్రమ అంతా కూడా దేనికి పనికి రాకుండా పోయింది. దెర్ ఈజ్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్.
వి విల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్. మనకి దెర్ ఈజ్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్. మనకు సహాయం చేయగలిగిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. వి విల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్. ఈ సంవత్సరం మనం ఆకలితో ఉండాల్సిందే అని తన పిల్లలతో తన భార్యతో చెప్పుకొని లెంచో ఎంతో బాధపడుతూ ఉన్నాడు. బట్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ who lived in that solitary house in the middle of the valley, there was a single hope, help from God. But in the hearts of all who lived in that solitary house, solitary అంటే ఇక్కడ లోన్లీ, ఒంటరిగా ఉంది కదా ఇల్లు ఆ కొండ మీద, కాబట్టి ఆ ఇంట్లో ఉండేవారి అందరి హృదయాల్లో దెర్ వాజ్ ఎ సింగిల్ హోప్, ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏమిటి? హెల్ప్ ఫ్రమ్ గాడ్. డోంట్ బీ సో అప్సెట్ ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ ఎ టోటల్ లాస్. రిమెంబర్ నో వన్ డైస్ ఆఫ్ హంగర్. లెంచో తన ఫ్యామిలీకి చెప్తూ ఉన్నాడు, డోంట్ బీ సో అప్సెట్ కాకండి, బాధపడకండి. ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ ఎ టోటల్ లాస్, మనం పూర్తిగా నష్టపోయాము అని ఇక్కడ కనపడుతున్నా కానీ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, నో వన్ డైస్ ఆఫ్ హంగర్, మనలో ఎవ్వరు కూడా ఆకలితో చనిపోరు అని ధైర్యం చెప్తున్నాడు. దట్స్ వాట్ దే సే, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఆల్ త్రూ ది నైట్ లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ హిస్ ఓన్ హోప్, the help of God, whose eyes, as he had been instructed, see everything, even what is deep in one's conscience. All through the night, Lencho thought only of his one hope. ఆ రాత్రంతా తనకున్న ఒకే ఒక్క ఆశ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఆశ ఏమిటి? ది హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుడు వారికి సహాయం చేస్తాడు అనే ఆశను అతను పోగొట్టుకోకుండా రాత్రంతా దేవుణ్ణి ఎలా హెల్ప్ అడగాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. హూజ్ ఐస్ యాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ సీ ఎవ్రీథింగ్. దేవుడి గురించి తను ఏం నేర్చుకున్నాడు? దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు అని చిన్నప్పటాంచి నేర్చుకున్నాడు కదా. ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్, మన మనస్సులో ఏముందో కూడా దేవుడు తెలుసుకోగలడు అని చిన్నప్పటాంచి మనం దేవుడి గురించి తెలుసుకున్నాం కదా. అలాగే దేవుడు నాకు జరిగిన నష్టాన్ని నా మనసులో తను సహాయం చేస్తాడు అని ఉన్న ఆలోచనని, వాటిల్ని కూడా దేవుడు తెలుసుకోగలడు అని లెంచో ఆలోచిస్తూ ఉన్నాడు. లెంచో వాజ్ అన్ ఆక్స్ ఆఫ్ ఏ మ్యాన్ working like an animal in the fields, but still he knew how to write. ఇక్కడ లెంచో ఎంత హార్డ్ వర్కరో మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. లెంచో వాజ్ అన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్. ఒక ఆక్స్ ఎంత కష్టపడుతుందో, ఒక ఎద్దు ఎంత కష్టపడుతుందో పొలంలో అంతగా కష్టపడతాడు. వర్కింగ్ లైక్ అన్ ఎనిమల్ ఇన్ ది ఫీల్డ్స్, బట్ స్టిల్ హీ న్యూ హౌ టు రైట్. అంత కష్టజీవి అయినప్పటికీ అతనికి చదవడం వ్రాయడం వచ్చు. హీ న్యూ హౌ టు రైట్. ది ఫాలోయింగ్ సండే ఎట్ డే బ్రేక్ హీ బిగేన్ టు రైట్ ఏ లెటర్ విచ్ హీ హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ టు టౌన్ అండ్ ప్లేస్ ఇన్ ది మెయిల్. ఆ ఫాలోయింగ్ సండే, నెక్స్ట్ సండే ఎట్ డే బ్రేక్, మధ్యాహ్నం పూట, హీ బిగేన్ టు రైట్ ఏ లెటర్, ఒక లెటర్ రాయడం స్టార్ట్ చేశాడు. విచ్ హీ హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ టు టౌన్ అండ్ ప్లేస్ ఇన్ ది మెయిల్. ఆ లెటర్ని ఆయనే తీసుకెళ్ళి పోస్ట్ బాక్స్లో వేసి రావాలి అనుకుంటూ ఉన్నాడు. ఇట్ వాస్ నథింగ్ లెస్ దాన్ ఏ లెటర్ టు గాడ్. అది ఏం లెటరు? ఎవరికి రాస్తున్నాడంటే ఏ లెటర్ టు గాడ్. ఏం రాశాడో చూద్దాం. God, he wrote, if you don't help me, my family and I
విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. ఏం రాశాడు గాడ్కి లెటర్లో? లెంచో, ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, నువ్వు కానీ నాకు సహాయం చేయకపోతే, మై ఫ్యామిలీ అండ్ ఐ, నేను నా కుటుంబం, విల్ గో హంగ్రీ దిస్ ఇయర్, అందరం ఈ సంవత్సరం అంతా ఆకలితో గడపాల్సి వస్తుంది. ఐ నీడ్ 100 pesos in order to sow my field again and to live until the crop comes. నేను మరలా పంట వేసుకోవడానికి, నా ఫ్యామిలీ ఆకలి లేకుండా భోంచేయడానికి ఎంత కావాలని అడుగుతున్నాడు? 100 pesos కావాలి. ఐ నీడ్ 100 pesos. దేనికి? ఇన్ ఆర్డర్ టు సో మై ఫీల్డ్ అగైన్. సో అంటే మరలా నాట్లు వేసుకోవడం, మరలా పంట వేయడం. అండ్ టు లివ్ అంటిల్ ది క్రాప్ కమ్స్, వేసిన పంట మరలా ఫలితాన్ని ఇచ్చేంత వరకు మేము బ్రతకడానికి మాకు 100 pesos కావాలి అని లెటర్ రాశారు. ఎందుకు ఆయన ఆ విధంగా లెటర్ రాయాల్సి వచ్చింది? బికాస్ ది హెయిల్ స్టార్మ్. ఎందుకు పంట నష్టపోయాడు? హెయిల్ స్టార్మ్ వల్ల పంట నష్టపోయాడు. దానివల్ల అతను ఆకలితో ఉండాల్సి వస్తుంది అని ఈ వివరాలన్నీ డీటెయిల్డ్గా గాడ్కి అతను లెటర్ రాశాడు. ఆ లెటర్ని, ఆ పేపర్ని ఒక ఎన్వలప్లో పెట్టాడు, కవర్లో పెట్టాడు. హీ రోడ్ టు గాడ్ ఆన్ ది ఎన్వలప్, పుట్ ది లెటర్ ఇన్సైడ్ అండ్ స్టిల్ ట్రబుల్డ్ వెంట్ టు టౌన్. ఒక కవర్ తీసుకున్నాడు, ఆ కవర్ పైన టు గాడ్ అని రాశాడు. లెటర్ని ఆ కవర్లో పెట్టాడు, టౌన్కి బయలుదేరాడు. ఎట్ ది పోస్ట్ ఆఫీస్ he placed a stamp on the letter and dropped it into the mail box. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేశాడు? he placed a stamp on the letter. ఆ ఎన్వలప్ మీద ఒక స్టాంప్ అంటించాడు. స్టాంప్ అంటించకపోతే లెటర్ చేరదు కదా, అందుకని ఆయన స్టాంప్ అంటించాడు. అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ది మెయిల్ బాక్స్, ఆ పోస్ట్ బాక్స్లో ఆ లెటర్ని వేశాడు. One of the employees, who was a postman and also helped at the post office, went to his boss, laughing heartily, and showed him the letter to God. ఇక ఒక టైం ఉంటుంది, సాయంత్రం 4 వరకు 5 వరకు అందరూ లెటర్స్ తీసుకొచ్చి ఆ బాక్స్లో వేస్తారు. ఆ తర్వాత ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ లెటర్లు ఏ ఊరికి వెళ్ళాలో వీళ్ళు సార్ట్అవుట్ చేస్తారు ఎంప్లాయీస్. అలాగే వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హూ వాజ్ ఏ పోస్ట్ మ్యాన్, ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి అక్కడ పోస్ట్ ఆఫీస్లో అన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఈ లెటర్ చూసి వెంట్ టు హిస్ బాస్. ఆ పోస్ట్ మ్యాన్ యొక్క బాస్ ఎవరై ఉంటారు? పోస్ట్ మాస్టర్ అయి ఉంటాడు. కాబట్టి వెంట్ టు హిస్ బాస్ అంటే వెంట్ టు ది పోస్ట్ మాస్టర్ అని మనం అర్థం చేసుకోవాలి. లాఫింగ్ హార్ట్లీ అండ్ షోడ్ హిమ్ ది లెటర్ టు గాడ్, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నవ్వుతూ ఆ లెటర్ టు గాడ్ అని ఉంది కదా, ఆ కవర్ని పోస్ట్ మాస్టర్ గారికి చూపించాడు. నెవర్ ఇన్ హిస్ కెరీర్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ హీ నోన్ దట్ అడ్రస్. అతని సర్వీస్లో అటువంటి లెటర్ని చూడలేదు, ఆ అడ్రస్ ఎక్కడుందో కూడా అతనికి తెలియదు. ది పోస్ట్ మాస్టర్, ఏ ఫ్యాట్ అమియబుల్ ఫెలో, ఆల్సో బ్రోక్ అవుట్ లాఫింగ్, but almost immediately he turned serious and tapping the letter on his desk commented, "What faith! I wish I had the faith of the man who wrote this letter," starting up a correspondence with God. పోస్ట్ మ్యాన్ ఆ లెటర్ని పోస్ట్ మాస్టర్ చూపించాడు. పోస్ట్ మాస్టర్ కూడా ఏం చేశాడు? పోస్ట్ మాస్టర్ ఎలా ఉన్నాడు? ఎ ఫ్యాట్ అమియబుల్ అంటే ఫ్రెండ్లీ మ్యాన్. ఆయన ఏం చేశాడు? ఆల్సో బ్రోక్ అవుట్ లాఫింగ్, ఆయన కూడా ఆ లెటర్ని చూసి ఫస్ట్ నవ్వాడు. బట్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ హీ టర్న్ సీరియస్, ఫస్ట్ నవ్వాడు కానీ తర్వాత సీరియస్ అయిపోయాడు, అంటే బాగా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. అండ్ ట్యాపింగ్ ది లెటర్ ఆన్ హిస్ డెస్క్, తన డెస్క్ మీద ఆ లెటర్ని అలా పెట్టాడు.
కామెంటెడ్, తర్వాత ఒక మాట అన్నాడు, వాట్ ఫెయిత్, ఎంత నమ్మకం. ఐ విష్ ఐ హ్యాడ్ ది ఫెయిత్ ఆఫ్ ది మ్యాన్ హూ రోడ్ దిస్ లెటర్. ఐ విష్ ఐ హ్యాడ్ అనే యూసేజ్ ఇక్కడ ఉంది. మనకు లేనిది మనకు ఉండాలని కోరుకుంటే ఈ విధంగా చెప్తాం. అతనికి యాక్చువల్గా దేవుడి మీద అంత నమ్మకం లేదు పోస్ట్ మాస్టర్కి, కానీ అంత నమ్మకం ఉండాలని అతను కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఐ విష్ ఐ హ్యాడ్ ది ఫెయిత్ ఆఫ్ ది మ్యాన్ హూ రోడ్ దిస్ లెటర్. ఈ లెటర్ రాసిన ఆయనకి ఎంత నమ్మకం ఉందో దేవుడి మీద, నాకు కూడా అంత నమ్మకం ఉంటే బావుణ్ణు అని చెప్పి ఆయన అనుకున్నాడు. స్టార్టింగ్ అప్ ఏ కరస్పాండెన్స్ విత్ గాడ్. ఇతనికి ఎంత నమ్మకం ఉంటే దేవుడితో ఒక కరస్పాండెన్స్ని డెవలప్ చేయాలనుకుంటాడు అని అనుకున్నాడు. సో ఇన్ ఆర్డర్ టు షేక్ ది రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్, సో in order not to shake the writer's faith in God, the postmaster came up with an idea. Answer the letter. In order not to shake the writer's faith in God. అతనికి రైటర్ అంటే ఎవరు ఇక్కడ? లెంచో కదా లెటర్ రాసింది. అతని యొక్క ఫెయిత్, నమ్మకం, దేవుడి పైన అతనికి ఉండే నమ్మకాన్ని చెదిరిపోకుండా ఉంచేదానికి ది పోస్ట్ మాస్టర్ ఏం చేశాడు? కేమ్ అప్ విత్ ఎన్ ఐడియా. పోస్ట్ మాస్టర్ ఒక ఐడియా వచ్చింది ఆయనకి. లెంచోకి దేవుడి మీద ఉండే నమ్మకాన్ని కాపాడడానికి పోస్ట్ మాస్టర్కి ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? ఆన్సర్ ది లెటర్. ఆ లెటర్కి ఆన్సర్ చేయాలి అనే ఐడియా వచ్చింది. బట్ వెన్ హీ ఓపెన్డ్ ఇట్, ఇట్ వాస్ ఎవిడెంట్ దట్ టు ఆన్సర్ ఇట్ he needed something more than goodwill. తీసాడు, ఆ లెటర్ అంతా చదివాడు. ఆ లెటర్ అంతా చదివిన తర్వాత అతనికి ఏమర్థమైంది? ఈ లెటర్కి ఆన్సర్ చేయాలంటే అతనికి మంచితనం, మంచి అభిప్రాయం ఉంటే మాత్రమే చాలదు, ఇంకాస్త కావాలి. ఏంటది? డబ్బు కావాలి. ఇక్కడ లెంచో ఏమడిగాడు గాడ్ని? 100 pesos అడిగాడు. ఆ లెటర్కి ఆన్సర్ చేయడం అంటే ఏంది? 100 pesos లెంచో అనే ఫార్మర్కి ఇవ్వడం. ఇక్కడ పోస్ట్ మాస్టర్ మంచివాడే, ఆ లెటర్కి ఆన్సర్ చేయాలి అనుకున్నాడు. కానీ ఆన్సర్ చేయడం అంటే 100 pesos ఆ ఫార్మర్ ఆయన లెంచోకి ఇవ్వడం. కాబట్టి అంత డబ్బు ఈయన దగ్గర ఉండాలి కదా. బట్ he stuck to his resolution. He asked for money from his employees. He himself gave part of his salary, and several friends of his were obliged to give something for an act of charity. తన జీతంలో కొంత భాగాన్ని పోస్ట్ మాస్టర్ ఇచ్చాడు. ఆ పోస్ట్ ఆఫీస్లో పనిచేసే కొంతమంది తమకు తోచినంత డబ్బులు ఇచ్చారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్, పోస్ట్ మాస్టర్ యొక్క ఫ్రెండ్స్ కూడా కొంత మనీని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన ఒక రైతుకు సహాయం చేయాలి అనే దయగలిగిన హృదయంతో వీరంతా డబ్బులు ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయాయా? చూద్దాం. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గ్యాదర్ టుగెదర్ ది 100 pesos. కానీ ఇంతమంది కలిసినా కానీ 100 pesos గ్యాదర్ కాల, సమీకరించబడలేదు. సో హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ది ఫార్మర్ ఓన్లీ ఏ లిటిల్ మోర్ దాన్ హాఫ్. సరే, ఎంత వస్తే అంతే పంపిద్దాము ఆ ఫార్మర్కి, లెంచోకి అనుకున్నారు వాళ్ళు. దాంతో పోస్ట్ మాస్టర్ ఏం చేశాడు? హీ పుట్ ది మనీ ఇన్ అన్ ఎన్వలప్ అడ్రస్ టు లెంకో అండ్ విత్ ఇట్ ఏ లెటర్ కంటైనింగ్ ఓన్లీ ఏ సింగిల్ వర్డ్ యాజ్ ఏ సిగ్నేచర్ గాడ్. ఒక పేపర్ తీసుకున్నాడు. ఆ పేపర్లో చివరిలో గాడ్ అని మాత్రమే రాశాడు. ఈ 70 pesos అంటే మోర్ దాన్ హాఫ్, ఎగ్జాక్ట్లీ 70 pesos ఉండొచ్చు. అవి ఆ కవర్లో పెట్టి కవర్ని సీల్ చేసి అడ్రస్ టు లెంచో
అని రాసి ఆ కవర్ని పోస్ట్ మాస్టర్ రెడీగా పెట్టుకున్నాడు లెంచో వస్తే ఇవ్వడానికి. ది ఫాలోయింగ్ సండే లెంచో కేమ్ ఎ బిట్ ఎర్లియర్ దెన్ యూజువల్ టు ఆస్క్ ఇఫ్ దెర్ వాజ్ ఎ లెటర్ ఫర్ హిమ్. ఆ నెక్స్ట్ సండే లెంచో కేమ్ ఎ బిట్ ఎర్లియర్, కొంచెం ముందుగానే ఎక్కడికి వచ్చాడు? పోస్ట్ ఆఫీస్కి వచ్చాడు. దేనికి వచ్చాడు? టు ఆస్క్ ఇఫ్ దెర్ వాజ్ ఎ లెటర్ ఫర్ హిమ్, తనకి ఏమైనా లెటర్స్ వచ్చాయేమో అడగడానికి పోస్ట్ ఆఫీస్కి వచ్చాడు. ఇట్ వాస్ ది పోస్ట్ మ్యాన్ హిమ్సెల్ఫ్ హూ హ్యాండెడ్ ది లెటర్ టు హిమ్ వైల్ ది పోస్ట్ మాస్టర్, ఎక్స్పీరియన్సింగ్ ది కంటెంట్మెంట్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వాస్ పర్ఫార్మ్డ్ ఏ గుడ్ డీడ్, లుక్డ్ ఆన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. వచ్చాడు, లెంచో వచ్చాడు, వచ్చి ఎంక్వైరీ చేశాడు. ఇఫ్ దెర్ వాజ్ ఎ లెటర్ ఫర్ హిమ్, నాకేమైనా లెటర్స్ వచ్చాయని. ఇట్ వాస్ ది పోస్ట్ మ్యాన్ హిమ్సెల్ఫ్ హూ హ్యాండెడ్ ది లెటర్ టు హిమ్. అక్కడ ఎవరైతే ఫస్ట్ ఈ పోస్ట్ మ్యాన్ లెంచో రాసిన లెటర్ని కలెక్ట్ చేసుకొని పోస్ట్ మాస్టర్కి ఇచ్చాడో ఆ సేమ్ పోస్ట్ మ్యాన్ ఈ మనీ పెట్టున్న కవర్ ఉంది కదా, ఆ లెటర్ని, ఆ కవర్ని లెంచోకి ఇచ్చాడు. ఈ లెంచోకి ఈ కవర్ని పోస్ట్ మ్యాన్ ఇచ్చేది పోస్ట్ మాస్టర్ చూస్తూ ఉన్నాడు. ఎలా ఫీల్ అవుతున్నాడు పోస్ట్ మాస్టర్? ఎక్స్పీరియన్సింగ్ ది కంటెంట్మెంట్ ఆఫ్ ఎ మ్యాన్ హూ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఏ గుడ్ డీడ్. ఒక మంచి పని మంచి హృదయంతో మంచి అభిప్రాయంతో చేసినటువంటి వ్యక్తి ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉంటాడో అదే ఆనందంతో అతను తను చేస్తున్న మంచి పని లెంచోకి అందుతోంది, తను చేస్తున్న సహాయం లెంచోకి అందుతోంది అన్న తృప్తిగా చూస్తూ ఉన్నాడు. లెంచో షోడ్ నాట్ ది స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ది మనీ, సచ్ వాస్ హిస్ కాన్ఫిడెన్స్, బట్ హీ బికేమ్ యాంగ్రీ when he counted the money. Lencho showed not the slightest surprise on seeing the money. లెంచో ఆ ఎన్వలప్ ఓపెన్ చేశాడు, కొంచెం కూడా అతను సర్ప్రైజ్ కాల. అతనికి దేవుడి మీద ఉండే నమ్మకం అటువంటిది, ఖచ్చితంగా నాకు హెల్ప్ అందుతుంది అని మనసులో బలంగా అనుకున్నాడు కాబట్టి అతనికేమీ సర్ప్రైజ్ అనిపించాల ఆ డబ్బు చూడంగానే. బట్ హీ బికేమ్ యాంగ్రీ వెన్ హీ కౌంటెడ్ ది మనీ. కానీ ఆ డబ్బులు లెక్క పెట్టిన తర్వాత అతనికి కోపం వచ్చింది. గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, నార్ కుడ్ హీ హ్యావ్ డినైడ్ లెంచో వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్. గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. గాడ్ ఎటువంటి మిస్టేక్ చేయడు. లేదా లెంచో అడిగిన అమౌంట్ని ఇవ్వకుండా కూడా ఉండలేనంత పేదవాడేం కాదు గాడ్. కానీ ఇక్కడ చూస్తే మనీ కౌంట్ చేసి చూస్తే తక్కువ ఉన్నాయి. ఇమీడియట్లీ లెంచో వెంట్ అప్ టు ది విండో టు ఆస్క్ ఫర్ పేపర్ అండ్ ఇంక్. దాంతో లెంచో ఏం చేశాడు? విండో దగ్గరికి వెళ్ళి ఒక పేపరు పెన్ను అడిగాడు. ఆన్ ది పబ్లిక్ రైటింగ్ టేబుల్ హీ స్టార్టెడ్ టు రైట్. మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మనం లెటర్స్ రాసుకోవడానికి కూడా ఒక రైటింగ్ టేబుల్ ఉంటుంది. అటువంటి టేబుల్ దగ్గరికి లెంచో వెళ్ళాడు. హీ స్టార్టెడ్ టు రైట్. లెటర్ రాయడం స్టార్ట్ చేశాడు. విత్ మచ్ రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో కాజ్డ్ బై ది ఎఫర్ట్ హీ హ్యాడ్ టు మేక్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఐడియాస్. తన యొక్క అభిప్రాయాలన్నీ సీరియస్గా రాస్తూ ఉన్నాడు. వెన్ హీ ఫినిష్డ్ హీ వెంట్ టు ది విండో టు బై ఎ స్టాంప్ which he licked and then affixed to the envelope with a blow of his fist. లెటర్ రాశాడు, కవర్లో పెట్టాడు, మళ్ళీ ఒక స్టాంప్ కొనుక్కున్నాడు. ఆ స్టాంప్ని తీసుకొని ఏం చేశాడు? విచ్ హీ లిక్డ్, నాలికతో ఆ స్టాంప్ని అంటించే ప్రయత్నం చేశాడు. నాలిక యొక్క తడిని ఆ స్టాంప్కి పూసాడు బ్యాక్ సైడు. అండ్ దెన్ అఫిక్స్డ్ టు ది ఎన్వలప్, ఆ కవర్ మీద అంటించాడు.
అంటించి ఏం చేశాడు, తన పిడికిలతో అది అంటుకునేటట్టుగా ఆ స్టాంప్ మీద గట్టిగా కొట్టాడు. ది మూమెంట్ ది లెటర్ ఫెల్ ఇన్ టు ది మెయిల్ బాక్స్, ది పోస్ట్ మాస్టర్ వెంట్ టు ఓపెన్ ఇట్. అది పోస్ట్లో వేసేసి వెళ్ళిపోయాడు లెంచో. లెంచో వెళ్ళిపోగానే పోస్ట్ మాస్టర్ ఆ బాక్స్లో ఉండే ఈ కవర్ని తీశాడు, ఓపెన్ చేశాడు. దాంట్లో లెంచో ఏం రాస్తున్నాడో చూడండి. ఇట్ సెడ్, గాడ్, ఆఫ్ ది మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫార్ ఓన్లీ 70 pesos రీచ్డ్ మీ. నేను అడిగిన డబ్బుల్లో కేవలం 70 pesos మాత్రమే నాకు చేరాయి. సెండ్ మీ ది రెస్ట్, మిగతా పంపు. సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్, నాకు వాటితో చాలా అవసరం ఉంది. బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ది మెయిల్ బికాస్ ది పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ ఎ బంచ్ ఆఫ్ క్రూక్స్ లెంచో అని రాశాడు. నువ్వు డబ్బులు పంపు, నాకు చాలా అవసరం ఆ డబ్బులు. బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ది మెయిల్, కానీ ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రం ఆ డబ్బులు పంపకు. ఎందుకు? కారణం చెప్తున్నాడు. బికాస్ ది పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్. ఈ పోస్ట్ ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారే, వాళ్ళందరూ అవినీతి పరులు. నువ్వు పంపించిన డబ్బులో 30%, నువ్వు 100 pesos పంపిస్తే వీళ్ళు 30 pesos కొట్టేసి నాకు 70 pesos ఇచ్చారు. కాబట్టి వీళ్ళ ద్వారా ఇక పంపకు, డైరెక్ట్గా నాకే పంపు అని కింద పేరు లెంచో అని రాసి ఆ లెటర్ని లెంచో పోస్ట్ చేశాడు. దిస్ ఈస్ ది లెసన్. ఈ లెసన్ చదివిన తర్వాత లెంచో చేసింది కరెక్టా కాదా, పోస్ట్ ఆఫీస్ పీపుల్ చేసింది కరెక్టా కాదా అనే మీ అభిప్రాయాల్ని రాసే ప్రయత్నం చేయండి. హ్యాపీ లెర్నింగ్.